సో కంటిన్యూగా 3 డేస్ నుంచి అయితే మార్కెట్ అంటే నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిపోయింది. లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా కొంచెం స్ట్రాంగ్గానే కనిపించిన ఓవరాల్గా ఎండింగ్ మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 74 పాయింట్లు నష్టపోయి 25,884 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తన 26,000 మార్క్ను అయితే అంటే డౌన్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 313 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 84,587 ధర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 15 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 58,820 ధర క్లోజ్ అయింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.17 ధర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే కనిపించినా అయినా సరే నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కారణాలు ఏంది? యూఎస్ ఫెడ్ డాటా కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రభావమా, అసలు ప్రెజర్ ఏంది? ప్రజెంట్ మార్కెట్లో రిస్క్ తీసుకోవచ్చా, లేకపోతే సేఫ్ జోన్లో ఉండాలా, లేకపోతే బయింగ్ ఆపర్చునిటీ ఉందా? మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి సార్? అంటే కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది అయినా సరే నెగిటివ్లోకి వెళ్ళడం. ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ అంటే మంత్లీ క్లోజింగ్ ఒకటి ఉంది, దాని ప్రభావమా లేకపోతే గ్లోబల్ క్యూసా, ఏం చెప్తారు? జనరల్గా ఇవాళ నిఫ్టీ క్లోజింగ్ ఎక్స్పైరీ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మార్కెట్స్ ముఖ్యంగా నిఫ్టీ బాగా పాజిటివ్గా ఉంది. అయితే ఇది ఏంటంటే 26,000 బ్రేక్ అయినా సస్టైన్ అవ్వలేకపోతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా సస్టైన్ అయింది, 59,000 అక్కడ ఉంది. కానీ నిఫ్టీ 26,000 దగ్గర రావడం ప్రతిసారి డ్రాగ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ డౌన్ అవడం అనేది మేజర్ రీజన్ అయింది. అలాగే ఫార్మా సెక్టర్ కూడా డౌన్ అయింది. సో ఈ 2 సెక్టర్స్ మార్కెట్ని ఫుల్ డౌన్ సైడ్కి లాక్ వస్తున్నాయి. బట్ బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ సెక్టర్స్, బ్యాంకింగ్, ఆటోమొబైల్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏముందంటే ఒక సెక్టర్ మొత్తం డౌన్ ట్రెండ్ అవటం వల్ల నిఫ్టీని ట్రాక్ చేస్తున్నాయి. అలాగే నిన్న రియల్ ఎస్టేట్ సెక్టర్ డౌన్ అయింది. సో ఇలా ఒక్కొక్క సెక్టర్ ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది బ్రేక్అవుట్ అవ్వలేకపోతున్నాయి. సో నిఫ్టీ ఒకటే ఎలోన్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది 26,000 దగ్గర. సార్ ఇప్పుడు మనం లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే మెయిన్ కీ లెవెల్స్ దగ్గర నిఫ్టీ కానీ సెన్సెక్స్ దగ్గర కీ లెవెల్స్ దగ్గర ఎక్కువ వాలిటిలిటీ అయితే కనిపిస్తుంది. అంటే మెయిన్ కారణం అంటే బయ్యింగ్ ప్రెజరా, లేకపోతే ఇన్వెస్టర్లు భయపడుతున్నారా, ఎఫ్ఐఐల ప్రాబ్లమా, ఏం చెప్తారు? ఇదైతే ఎఫ్ఐఎస్ ప్రభావం అనుకోవచ్చు అండి. ఎఫ్ఐఎస్ మేజర్గా అక్కడ భయపడుతున్నారు. ఈలోపు ఏంటంటే 2 డేస్ నుంచి కూడా యూఎస్లో డౌన్ రావటం, అలాగే ఫెడ్ నెగిటివ్ రావటం అనేది జరుగుతుంది. అయితే వరల్డ్ మొత్తం మీద చూసుకుంటే యూఎస్ ఈ యొక్క ఉక్రెయిన్కిను రష్యాకి పీస్ డీల్ అనేది చేస్తుంది. సో అది పాజిటివ్ అవ్వాల్సింది. ఇక్కడ మనకి లోపలగా కొంచెం ఒకరోజు అటు ఇటుగా ఉన్నాయి. కానీ బట్ నిఫ్టీ అయితే సేఫ్గా రావడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ మంత్ కూడా మీరు చూస్తే 26,200 దాకా వచ్చి మళ్ళీ 25,600 దాకా డౌన్ అయింది. సో లాస్ట్ 2 months నుంచి కూడా మార్కెట్స్ ఇదే రేంజ్లో వస్తున్నాయి. మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ రికవర్ చేయలేకపోతున్నాయి అనమాట. మేజర్గా ఇక్కడ జరుగుతుంది. బట్ ఈసారి ఏంటంటే ఇండెక్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అయితే స్టేబుల్గా ఉంది కాబట్టి నిఫ్టీ కూడా కొంచెం కంఫర్ట్గా పైకి రావడానికి స్కోప్ ఉంది. అంటే మెయిన్ కీ రెసిస్టెంట్ కానీ సపోర్ట్ లెవెల్స్ ఏంటి సార్ నిఫ్టీ? నిఫ్టీకి అయితే ప్రెసెంట్ 24 నిఫ్టీకి అయితే ఇప్పుడు 25,800 మేజర్ సపోర్ట్ అంటే 700. ఓకే. డిస్టెన్స్ వచ్చి 26,100, 200 మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ 2 కంఫర్ట్ దాటితేనే అప్పుడు ట్రెండ్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ప్రజెంట్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ కూడా అంటే సేఫెస్ట్ హెవెన్గా భావిస్తున్నారు. అంటే ఈ వాలిటిలిటీ ఉన్నందువల్ల ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుందా, లేకపోతే సిల్వర్ ట్రెండ్ అయితే బాగా నడుస్తుంది సార్? దేనికోసం అంటారు? సిల్వర్ కూడా ఏమవుతుందంటే 158, 160 దగ్గరికి వచ్చి మళ్ళీ 155 వస్తుంది. బ్రాడ్గా ఒక రేంజ్లోనే ఉంది. గోల్డ్ కూడా 4,050 అక్కడికి వచ్చి మళ్ళీ 4,150 రేంజ్లోనే ఉంది. అంటే 122 నుంచి 125 మధ్యలోనే గోల్డ్ కూడా ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ మంత్ అంతా కూడా ఇదే ట్రేడ్లో నడుస్తుంది. ఎందుకంటే గోల్డ్కి ఇప్పుడు ప్రెసిడెంట్ పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏమీ లేవు. నెగిటివ్ ఇంటర్నేషనల్గా షట్ డౌన్ అంతా అయిపోయింది. ఇండియా కూడా ఇండియా యుఎస్ పీస్ అగ్రిమెంట్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ ర్యాలీకి పెద్ద ట్రిగ్గర్స్ రావట్లేదు. అన్సర్టనిటీ అయితే కొంచెం క్లియర్ అవుతుంది. సో రేంజ్లో ఉంటాయి. సిల్వర్ కూడా 160 నుంచి 150 మధ్యలో రేంజ్లో ఉండొచ్చు. ఎనీథింగ్ అబోవ్ బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్తున్నాయి.
సార్ మనం సెక్టార్ వైజ్ మూమెంట్ చూసుకుంటే ప్రజెంట్ మనం ఇన్వెస్టర్లు ఏ సెక్టార్ వైపు ఎక్కువగా చూస్తే బెటర్? ప్రజెంట్ మనకు ఆపర్చునిటీ ఉందా? బయింగ్ ఆపర్చునిటీ అనేది, ఫేర్ వాల్యూస్ అనేది కరెక్ట్గా ఉన్నాయా? ప్రెసెంట్ చూసుకుంటే సార్ ఐటీలో మంత్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ వచ్చాయండి. టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా కానీ, ఓఎఫ్ఎస్ఎస్, తర్వాత ఈ ఎంఫసిస్, ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కాకపోతే ఈ వాటి పర్ఫార్మెన్స్ నార్మల్ లెవెల్కి రావాలి. Q3లో కొంచెం రిజల్ట్ బాగుండలేదు కాబట్టి కొన్ని బీటింగ్ అయినవన్నీ కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్బీఐ కానీ, కోటక్ కానీ, ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్. అలాగే ఆటోమొబైల్ అయితే అదే థీమ్ కంటిన్యూ అవుతుంది. సో బై అండ్ డిప్స్ లాగా జరుగుతుంది. ఆటోలో మొన్న ఐషర్ 400 పాయింట్స్ డౌన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. అలాగే హీరో మోటార్ 5,600 నుంచి 6,000కి వచ్చింది. అలాగే బై అండ్ డిప్ హీరో అదే ఆటోమొబైల్ వర్కౌట్ అవుతుంది. సో డిఫెన్స్ స్టాక్స్ మొన్న బాగా తేజస్ ఎఫెక్ట్ వల్ల డిఫెన్స్ స్టాక్స్ డౌన్లో ఉన్నాయి. అలాగే ఇంకా లైన్ లైట్లో ఉండాల్సింది ఫార్మా స్టాక్స్ కూడా కొంచెం డౌన్ అయ్యి అవి కూడా రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ బాగానే అయినాయి. లూపిన్ కానీ, డాక్టర్ రెడ్డి కానీ, దీవీస్ కానీ, అపోలో ఇవన్నీ కూడా మళ్ళీ ఈసారి ర్యాలీ ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ కంపెనీస్లో ఫార్మా సెక్టర్లో కానీ, ఐటీలో కానీ నెక్స్ట్ ర్యాలీ వస్తే కానీ ఇది 26 అబౌవ్ నిలబడదు మార్కెట్. సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు రూపీ డాలర్ ప్రెజర్ ఒకటి ఉంది, యుఎస్ అన్సర్టనిటీస్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ప్లస్ లోకల్ ఒక ట్రిగర్స్, ఇవన్నీ చూసుకున్నా అంటే ఇలాంటి అబ్జర్వేషన్, ఇలాంటి వాతావరణంలో మన ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అంటే ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? ఇన్వెస్ట్ చేయటం ఒక ఎత్తు అయితే ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవడం కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తానండి. ఎందుకంటే డిసెంబర్ అనేది ఇంటర్నేషనల్గా చూసుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్మస్ సీజన్, ఫెస్టివల్ సీజన్ ఉంటుంది. సో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ సెల్లింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే పుట్ ఆప్షన్స్ తీసుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని హెడ్జ్ చేసుకోండి. అలాగే బాగా బీట్ అయినవి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి బాగా బీటింగ్ అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. విత్ ప్రొటెక్షన్ తీసుకోండి. సో ఈ మంత్ కొంచెం 26 ఇండియన్ మార్కెట్ ఒక్కటే కొంచెం ఈ మంత్ బాగా యాక్టివ్గా వర్క్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్ కనుక 26,000 బ్రేక్ అయితే మాత్రం, బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మంచి ర్యాలీ వస్తుంది. ఓకే, ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కంపెనీస్లో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ప్రొటెక్షన్ తీసుకోండి. సార్ ఇప్పుడు నవంబర్ అయితే అయిపోతుంది, ఈ వీక్తో ఎండ్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ నెక్స్ట్ రేపటి నుంచి అయితే డిసెంబర్ స్క్రిప్ట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అవునండి. అంటే ఏం చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ ఎలా ఉండొచ్చు? యాజ్ పర్ మనకు ఏమైనా ట్రిగర్స్ కానీ, ఈవెంట్స్ కానీ మనకు కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? డిసెంబర్లో ఏంటంటే జనరల్గా లాస్ట్ 10 days పెద్ద మూవ్మెంట్ ఉండదు, అంత సెల్లింగ్ సైడ్ ఉంటుంది. సో ఫస్ట్ 15 daysలోనే మంచి ర్యాలీ వస్తుంది, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సెకండ్ హాఫ్ సెల్లింగ్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పేఅవుట్స్ అడుగుతారు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళ అమౌంట్స్ పుల్అప్ తీసేసుకుంటారు. ఈవెన్ మిడ్ క్యాప్లో కొంచెం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లార్జ్ క్యాప్ అయితే బెటర్గా ఉంటుంది. సో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో విత్ స్టాప్ లాస్ పెట్టుకోండి, లేదా ఆప్షన్స్ బై చేసుకోండి, పుట్ ఆప్షన్స్ బై చేసుకొని సేఫ్టీ పెట్టుకోండి. సార్ ఇప్పుడు ఫైనల్గా F&O ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? టిప్ కానీ, జాగ్రత్త అని ఎలా కేర్ తీసుకోమంటారు? F&O అయితే టెక్నికల్స్ యాక్యురేట్గా ఫాలో అవ్వండి సార్. సో ఎందుకంటే హెవీ మార్జిన్స్ పెట్టుకోండి, తక్కువ క్వాంటిటీ చేయండి. ఈ డిసెంబర్ కొంచెం ఎక్కువ ట్రేడ్ తగ్గించి వాళ్ళ క్వాంటిటీ తగ్గించుకోండి. సో ఒక 10,000 వచ్చే చోట 5,000 వచ్చినా పర్వాలేదు అన్నట్టు బిహేవ్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిసెంబర్లో ఎప్పుడైతే మనకి తుఫాన్లు ఎలా వస్తాయో, మామూలుగా మన ఆంధ్ర తెలంగాణకి నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు వచ్చినట్టు స్టాక్ మార్కెట్లో కూడా డిసెంబర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో తుఫాన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, మార్కెట్స్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే జనరల్ టెక్నికల్ అది స్టడీ అన్నారు కదా, అంటే మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి శిక్షణ ఇస్తారు సార్ ఈ టెక్నికల్ మీద? టెక్నికల్ మీద అయితే మేము
ముందు అసలు ట్రెండ్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ కావాలి సార్ టెక్నికల్ లో. దానిలో మూవింగ్ యావరేజ్ కానీ స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్, ఎంఏసిడి, హిస్టోగ్రామ్ ఇలా ఒక 8 ఇండికేటర్స్ చూస్తే మనకి మార్కెట్ని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి స్టడీ ఉంటే మనకి ఎంట్రీ పాయింట్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి అలాంటి మీరు నాలెడ్జ్ కనుక మీరు గెయిన్ చేసుకోగలిగితే మార్కెట్లో రెండు పక్కల డబ్బులు తెచ్చు. మార్కెట్ సెల్లింగ్ సైడ్ ఉన్నా తీసుకోవచ్చు, బయింగ్ సైడ్ ఉన్నా తీసుకోవచ్చు, రెండు పక్కల సంపాదించుకోవచ్చు. అంటే బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి సార్ ఇప్పుడు? అవునండి, ఫస్ట్ వీక్ ఉంది, 2వ తారీఖు అలా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? రేపైతే ఈ గ్యాప్ డౌన్ అయితే ఛాన్సెస్ కనబడుతున్నాయి సార్. గ్యాప్ డౌన్ అయ్యాక 58 అదే 25,800 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. గ్యాప్ డౌన్ వచ్చి పైకి వెళ్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.